సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ ఏదైతే నిరుద్యోగుల గురించి 48 గంటల దీక్ష పెడదామనే ఉద్దేశంతో పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు దాన్ని అర్థవంతంగా దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జనార్దన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి 48 గంటల సభ పెడతామనే ఉద్దేశంతో పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఉన్నట్టుండి నిన్న క్యాన్సిల్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వీళ్ళు క్యాన్సిల్ చేయడం అనేటటువంటిది ఏంటంటే భయపడి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటటువంటి జరుగుతున్నాయి ఇప్పుడు అంటే ఈరోజు నోటిఫికేషన్ 3వ తారీఖు నోటిఫికేషన్ కాబట్టి ఫిబ్రవరి 27కి ఎలక్షన్స్, మార్చి 3కు అంటే ఇంకొక నెలలో రిజల్ట్స్. ఎగ్జాక్ట్లీ నెల రోజు నాడు 30వ తారీఖు అంటే 30 రోజుల నాడు రిజల్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏంటంటే వీళ్ళు భయపడ్డారు. నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఈరోజు సభ పెట్టుకుంటే బక్కా జడ్సన్ గారు ఏదైతే దీక్ష చేస్తున్నాడో 48 గంటల దీక్ష, ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులకు చేసినటువంటి మోసాలు జనాలలోకి పోవడం వల్ల నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ నొడగొడతారు అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. ఎందుకు వీళ్ళు ఎంత కసిగా పనిచేస్తారో అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వీళ్ళందరినీ గెలిచేటట్టు చేసింది మేమే. ఉత్తర తెలంగాణలో బస్సు యాత్ర చేసినాం, దక్షిణ తెలంగాణలో బస్సు యాత్ర చేసినాం. అదే ఉత్తర తెలంగాణలో ఈరోజు ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా ఉడగొడతారనేటువంటి ఒక భయంతో 10 రోజుల ముందు వస్తుగా వీళ్ళు ఇలాంటివి చేస్తారని కూడా పర్మిషన్ కొరకు అప్లై చేసిన తీరా ఆదివారం రోజు కోర్టుకు కూడా వెళ్ళకుండా ఉండేటట్టు, శనివారం చేస్తే కోర్టుకు వెళ్దాం, శనివారం ఉదయం చెప్తే ఆదివారం రోజు ఇచ్చిర్రు, మధ్యాహ్నం పూట ఇచ్చిర్రు. కాబట్టి ఇదేంటంటే కాంగ్రెస్ భయపడ్డది. నిరుద్యోగ సమస్యలు అనేటటువంటి మీ నెరవేర్చలేనటువంటిది వాళ్ళు చెప్పకనే ఒప్పుకున్నారు. అందుకు భయపడ్డారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టం. అంటే ఫస్ట్ ఏదైతే సభకు పర్మిషన్ ఇస్తామని కూడా బక్క జడ్సన్ తోటి అన్నట్టు కూడా కొద్దిగా వినిపిస్తుంది, నిజమేనా? అది వాస్తవం. ఇస్తాం ఏముంది, ఏం సమస్యలు ఏం లేవు కదా, పెద్దగా ఏం లేదు కదా. ఇక్కడ ఉన్నటువంటిది ధర్నా చౌక్ను ఆ రోజు బీఆర్ఎస్ మూసేస్తే తెప్పించింది కాంగ్రెస్ కదా, ధర్నా చౌకులు అందరూ చేసుకోవచ్చు అని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ అట్లనే ఉంటుంది, ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అలా గెలుపుకే ఇది కుంపటి పెడుతుంది కాబట్టి రద్దు చేశారు. అంటే రేవంత్ రెడ్డి 1,78,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిండు. ఏదైతే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు స్థాపించి దాంట్లో కూడా ఉన్నతంగా ఉద్యోగాలు కల్పిస్తామని కూడా మరోపక్క ప్రకటన చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో మీరు నిరుద్యోగుల సభ పెడితే ఆ నిరుద్యోగులు వచ్చి మీకు సంఘీభావం తెలపడమో లేకపోతే పాల్గొనడం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఈ సభకు అందరు నిరుద్యోగులు వస్తారు. నువ్వు ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఇస్తున్నావు, మరి సంవత్సరంలో ఎటువైపు ఒక కమిషన్ ఇచ్చినవా? కమిషన్ వేయలే కదా, ఏ విధంగా ఇద్దామని చెప్పలే కదా. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిండు కదా స్థానిక రిజర్వేషన్లు, మరి ఇక్కడ ఎందుకు అమలు చేయలేదు నువ్వు? అక్కడికన్నా ఎక్కువ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్కడికి పోవు. రిజర్వేషన్లు ఇచ్చినా ఇక్కడ స్కిల్డ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. ఒకళ్ళు స్కిల్ లేని వాళ్ళు వస్తారనుకున్నా నువ్వు స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసి కంపెనీలకు అనుసంధానం చేసి ఇవ్వచ్చు. బహుజనులు ఇది ఒక పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నావు కానీ నిరుద్యోగ ప్రభుత్వం ఆ విధంగా చేయొచ్చు. ఆ విధంగా చేయలే కాబట్టి నువ్వు తెస్తున్నటువంటి ఈ పెట్టుబడులు ఏవైతున్నాయి వాస్తవాలు అవాస్తవాలు కూడా ఎవరికి తెలియదు. నిన్ననే ఏమన్నాడు లోకేష్, ఒక 3 రోజుల ముందు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, దావోస్లో జరిగే ఒప్పందాలు అన్నిటి వల్ల కూడా పెట్టుబడులు రాయి పేపర్ మీదనే ఉంటాయి అన్నాడు. మరి ఆ పేపర్ల మీద మరి వీళ్ళు ఆ పేపర్ బడ్జెట్లని వీళ్ళు ఈ పేపర్లలో ఎన్ని ఇచ్చి రాపించుకున్నారు INPRకి డబ్బులు ఇచ్చి. కాబట్టి నిరుద్యోగులు నమ్మరు వాస్తవాలు. ఎందుకంటే రేపు వీళ్ళందరూ కూడా చదువుకునేది అయ్యే కదా, ఏ పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి, దావాసులో జరిగిన ఒప్పందం ఏంది, తెలంగాణకు వచ్చినటువంటి నిజంగా వాళ్ళు వచ్చి కంపెనీ పెట్టింది ఏంది, దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, దానికి ప్రభుత్వం ఎంత రాయితీలు ఇచ్చింది, ఇవన్నీ చదువుకొని మళ్ళీ వాళ్ళ ఆన్సర్లలో రాయాల్సింది కదా. వీటన్నిటిని జల్లెడపడతారు కదా, ఒక రైతు లెక్కనో ఇంకొకరి లెక్కనో ఇటు చెప్పింది ఇని ఉండరు కదా. దాన్ని అనలైటికల్గా చదివి ఆన్సర్ చేయాల్సిన వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్కు గ్రూప్ 2 ఎగ్జామ్కు వీళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళ మిమ్మిక్కులు ఇక్కడ పనికిరావు. కాబట్టి మనం వీళ్ళను ఆదిలోనే తుంచేస్తే అయిపోతుంది. మీటింగ్ పెట్టుకోకుండా ఉండి వీళ్ళని ఇప్పటి నుండి కర్కశంగా పని చేయించుకొని మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీకి గెలిపించుకుంటే మంచిదనే ఉద్దేశంతో, అంటే కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలి, డబ్బులున్న వ్యక్తి, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు దీన్ని రద్దు చేశారు. 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మోతాదులో మేము ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ కూడా చేస్తామని కూడా ప్రభుత్వం బలంగా చెప్తుంది. 55,000 ఉద్యోగాలు ఇచ్చినా నిజమే అంటారా? మరి 50,000 ఉద్యోగాలు ఇస్తే 55,000, 50,000, 60,000, లక్షని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో ఓటింగ్లు పెట్టి డబ్బులు ఖర్చు చేసే బదులు మరి ప్రభుత్వం రానప్పుడు అశోక్ నగర్కి వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళే నింపి నిజంగా నిరుద్యోగులు సంతోషంగా ఉంటే అశోక్ నగర్కి వచ్చి వాళ్ళతోటి పూలు చల్లించుకోవచ్చు.
చేపించుకోవచ్చు కదా, అశోక్ నగర్కు వాళ్ళతో సత్కారాలు చేపించుకోవచ్చు కదా. మరి ఇక్కడనే ఉంటున్న రియాజ్ ఎందుకు మాట్లాడట్లేడు? ఇక్కడే ఉన్న రియాజ్ నిరుద్యోగులతో ఎందుకు సత్కారాలు చేపించుకోవట్లేడు? ఎందుకు భయపడి ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతున్నాడు? నన్ను కలుస్తున్నారా? ఇవన్నీ దొంగ మాటలు. వాడిచ్చిన నాటికి వీడు రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు, వీడిచ్చిన 12,000. వాళ్ళు కూడా ఆర్టీఐలో మాజీ ఎమ్మెల్సీ కంటెస్టెడ్ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి గారు వేసిన ఆర్టీఐలో కూడా 12,000 అని చెప్పారు కదా. ఈ మోసం అంతే. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంచెలు లేని పాలన కొనసాగిస్తామని చెప్పారు. ఎవరైనా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే స్వేచ్ఛ మేము ఇస్తామని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే ధర్నా చౌక్లో పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎట్లా చూస్తారు ఇది? కంచెలు తీసేస్తారు కానీ ప్రగతి భవన్కి రమ్మంటారు, ఆడెవడు ఉండడు. ధర్నా చౌక్లో మేము నిర్బంధాలు పెట్టాము అంటారు, అంటే ధర్నా చౌక్ అందరు రావచ్చు అంటారు, కానీ ప్రోగ్రాంకు పర్మిషన్ ఇవ్వడు అంతే. ఇప్పుడు మైసూర్ పాకులో మైసూర్ బజ్జీలో మైసూర్ ఎట్టుండదో అంతే. కాంగ్రెస్ పాలనలో ఏముండవు, అన్నీ అంటారు, అలా ఏముండవు. డొల్లతనం కాంగ్రెస్ అంటే డొల్లతనం, ఆ డొల్లతనానికి ఇది నిదర్శనం అంతే. చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా నిరుద్యోగులందరూ ఏకమయ్యి ఈ కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడగొట్టాలి. నిరుద్యోగులం అందరూ కూడా ఆలోచించుకొని మన యొక్క ఐక్యతను చాటుకొని ఎవరిని గెలిపించాలి, ఎట్లా గెలిపించాలి, ఈ కాంగ్రెస్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆలోచించి అందరం నిర్ణయం తీసుకుంటే మంచిది. ఓటు అనేటటువంటిది చీలొద్దు, కాంగ్రెస్ అనేది గెలవద్దు.